హాయ్ అండి. ఈరోజు అయితే మనం సింహాచలం దగ్గరలో ఉన్న అడవివరం దగ్గరలో ఉన్న కాలభైరవ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అదైతే గుడి చాలా పురాతనమైందని చెప్తున్నారు. సో అక్కడికి వెళ్ళి చూద్దాం గుడి ఎలా ఉందో. ముందుగా మనం కూరన్పాలెం నుంచి గాజువాక మీదుగా ఎన్ఏడి, శీలానగర్, వేపగుంట, గోపాలపట్నం, సింహాచలం, అడవివరం మీదుగా టెంపుల్కి అయితే వెళ్తామండి. టెంపుల్ దగ్గరలో అయితే వస్తాము. నేను కాలభైరవ గుడికి వచ్చాం. దారిలో ఉన్నాం. కొంచెం వెళ్తే కాలభైరవ గుడి వస్తుంది. టెంపుల్కి నేను మా వైఫ్ అయితే వెళ్ళడం జరుగుతుంది. అక్కడి నుండి బైక్ పార్కింగ్ చేసుకొని నడుచుకుంటూ వెళ్ళాలి. ఒక 1/2 కిలోమీటర్ దూరం. టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి. కాలభైరవ గుడికి వచ్చేసాం. టెంపుల్ పక్కన అయితే పెద్ద కొండ అయితే ఉంది. ఆ కొండకు ఆనుకొని టెంపుల్ అయితే ఉండడం జరిగింది. చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, చాలా పీస్ఫుల్గా ఉందండి. టెంపుల్ అయితే చాలా బాగుంది. కాలభైరవ స్వామి వారిని అయితే చూడండి. ఇక్కడ పక్కన వినాయకుడి టెంపుల్ కూడా, వినాయకుడి విగ్రహం కూడా ఉంది. అక్కడ పూజలు కూడా చేస్తారు.